నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు భారత్ న్యూస్. కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ఊతమందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలతో పూర్తిగా కూడా ప్రజల్లో ఉంటుంది. అయితే ఆ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా దిక్సూచిగా ఉంటుంది. దీనికి సంబంధించి విశ్వేశ్వరరెడ్డి గారు పూర్తిగా కూడా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. జనసత్వాలు లేని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉరకలేసే పరిస్థితిలో కనబడుతుంది. పూర్తిగా ప్రతిపక్షాలతో పోటీ పడే విధంగా నిత్యం ప్రజా పోరాటాలతో ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా? ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి స్పందన లభిస్తుందనే అంశాలను ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుంది. సార్ నమస్తే విశ్వేశ్వరరెడ్డి గారు. ఏం సార్ అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనే ఉంటుంది రాష్ట్రంలో. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఎందుకు నడక నేర్చుకుంది, పరుగులు పెడుతుంది? అసలు దీనికి మీరు అనుసరించే వ్యూహం ఏంటి? రాజమండ్రిలో నేను గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అన్ని కూడా తెలుసుకున్నామండి. నేను రాజమండ్రిలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అలాగే అనేక మంది నాయకుల యొక్క విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. రాజమండ్రిలో నన్ను ధర్నాల రెడ్డి అని పిలిచేవారు అందరూ కూడా. ఎందుకంటే వారానికి ఒకసారి కనీసం మున్సిపల్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎక్కడో చోట ఏదో ఒక సమస్య మీద ధర్నా చేసేవాడిని. అంతేకాకుండా గతంలో రాజమండ్రిలో అన్ని పూరి గుడిసెలు ఉండి, నటరాజ్ జయరాం వెనకాల కానివ్వండి, లేకపోతే సుహాజల్ నగర్ కానివ్వండి, అన్ని కూడా పూరి గుడిసెలు పాకలు ఉండి అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫస్ట్ భోజనం టీకే విశ్వేశ్వరరెడ్డి పెట్టేవాడు. ఆ రకంగా ఈ రాజమండ్రిలో ప్రజలతోటి మమేకం అయిపోయి ఉండటం వల్ల వీళ్ళ యొక్క సమస్యలన్నీ తెలియటం వల్ల వాటి మీద పోరాటం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా సుపరిచితం కాబట్టి మనం నమ్మి వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లో మనతో పాటు పాల్గొనడం జరుగుతుంది. సార్ పూర్తిగా మీరు విద్యావేత్త ఏమన్నా, మీరు ఈ రాజకీయ రంగ ప్రవేశం అయిపోయింది, విద్యావేత్తగా ఉన్న మీరు కొన్ని అడ్డంకులతో అంటే అనుకున్న స్థాయికి ఎదగలేదు అన్నది మీకు సన్నిహితులు మీ శ్రేయభిలాషులు చెప్తున్నారు. అసలు మీకు రాజకీయ అడ్డంకులు ఎక్కడ పడ్డాయి? కాబట్టి నేను మొదట యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ గా చేయడం జరిగింది యూనివర్సిటీ క్యాంపస్ లో. అప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. రాజమండ్రి వచ్చిన తర్వాత ఏసీవీ గారు అని చెప్పి మా అంకుల్ ఆయన ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా పోటీ చేస్తే అప్పట్లో ఒడియా భాష వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒడియా ఓట్లు 300 ఓట్లు రైల్వే స్టేషన్ దగ్గర ఒడియా నుంచి వచ్చి పనిచేసుకునేవారు. నేను పేపర్ మిల్ లో ఇంజనీర్ గా జాయిన్ అయితే ఆ ఒడియా వాళ్ళకి భాష ట్రాన్స్లేషన్ చెప్పి ఓట్లు వేయించాలని చెప్పి నా దగ్గర పనిచేస్తున్న ఆపరేటర్ తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడించి అప్పుడు ఏసీవీ గారికి వాళ్ళందరితోటి ఓట్లు వేయించడం జరిగింది. దాంతో ఏసీవీ గారు ఆయనకి కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ, 3వ తరగతి చదివారు. అందువల్ల ఇక నన్ను వదలకుండా రోజు పొద్దుటే కారు ఎక్కించుకుని సాయంత్రం 9 వరకు కూడా అన్ని తిప్పేవాడు. ఆయనకి ఢిల్లీ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఏది వెళ్ళినా కూడా నేనే ఉండవలసి వచ్చేది. అన్ని కూడా ఆయన చేసే కార్యక్రమాలు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా, నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కార్యక్రమాలు అన్ని చేయటం చూడటం అన్ని చేసేవాడిని. అందువల్ల ఆ రాజకీయం అలాగే అప్పటి నుంచి కూడా 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా రాజకీయాలు అలవాటు అయిపోయినాయి. దాంట్లో అప్పట్లో అన్ని కాంగ్రెసే ఉండేది. కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి ఉండడం జరిగేది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో వాళ్ళ అబ్బాయి మరి ఈ రకంగా తిరుగుతున్నాడు అని చెప్పి ఆయనతో పాటు ప్రయాణం చేయడం జరిగింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు 18 నెలలు 16 నెలలు జైల్లో ఉన్నాడు. 18 నెలలు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో ఆయన ఆఫీస్ మొత్తం నేనే మెయింటైన్ చేశాను. కానీ ఏంటంటే ఆయన పద్ధతులు అవి బాగోక మళ్ళీ తిరిగి కాంగ్రెసే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ లో రావడం జరిగింది. కాంగ్రెస్ లో ఈవేళ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. దానికి సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో ప్రజా సమస్యల మీద డైలీ ఈవేళ రాజమండ్రిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టీకే విశ్వేశ్వరరెడ్డి. పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయినప్పటికీ టీకే విశ్వేశ్వరరెడ్డి పోరాటం చేస్తారని చెప్పి రాజమండ్రి ప్రజలందరికీ కూడా తెలుసు. మొన్న చిన్న బస్సు పెట్టారు, ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుంది.
మరి వారి సంగతి ఏంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రశ్నించి ఆటో డ్రైవర్లకి 10,000 ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరో కూడా పోస్టర్స్ వేయడానికి, ఫ్లెక్సీలు కట్టడానికి, బ్యానర్లు వేయడానికి లేదన్నారు. ఆ విషయం మీద నేను అఖిలపక్షం వేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఎవరైనా చచ్చిపోతే ఫ్లెక్సీ పెట్టుకోవాలి, పుట్టినరోజు అయితే ఫ్లెక్సీ. ఇలా ఫ్లెక్సీ లేకుండా అప్పుడు జీవితం లేదు. ఇలా మీరు ఎలాంటి రూల్స్ పెడితే చెల్లదంటే పాత పద్ధతే ఫాలో అవ్వమని చెప్పి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇలా ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఈ రాజమండ్రిలో గాని, తూర్పుగోదావరి జిల్లాలో గాని స్పందిస్తున్నాం కాబట్టి మాకు ఈవేళ నాతో పాటు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కూడా వచ్చింది. ఈవేళ రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో #1 ప్రెసిడెంట్ అని చెప్పి ఏఐసిసి వాళ్ళు, పిసిసి వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. టీకే విశ్వేశ్వర రెడ్డికి సంబంధించి ఆయన రాజకీయ ఎదుగుదలకు ఉండవల్లి మరి జక్కంపూడి పూర్తిగా కూడా బ్రేకులు వేశారని అధ్యక్షులు చేస్తారు. రాజకీయ వర్గంలో ఇది పెద్ద హాట్ టాపిక్. కానీ విశ్వేశ్వర రెడ్డి సైలెంట్ అయిపోయారు. పూర్తిగా ఎందుకు అని ఆయన దూరం అయిపోయారా, లేకపోతే రాజకీయాల నుంచి దూరం తప్పుకోవడం వల్ల గ్యాప్ వచ్చింది? నేను రాజకీయాల నుంచి దూరం వల్ల నేను ఎప్పుడు రాజకీయాల్లోనే ఉన్నా. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయాల్లో సాధారణంగా వాళ్ళకి ప్రత్యర్థిగా ఉన్నవాడు పైకి రాకూడదని ఎవరైనా చూస్తారు. ఈవేళ ఏసీవీ రెడ్డి గారు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా ఈ మళ్ళీ పైకి వచ్చేస్తాడేమో ఎలాగానే ఆలోచనలు ఉండేవాడు. ఇప్పుడు ఆయనే ఉండాలి #1 గానీ నేను ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చి కూడా ఉండేవాడు. అప్పట్లో రామ్మోహన్, అరుణ్ కుమార్ ని కూడా దగ్గరికి రానిచ్చేవాడు కదా ఏసీవీ రెడ్డి గారు. వాళ్ళు ఏంటంటే నాతో కలిసి బాగానే ఉండేవారు. పేపర్ మిల్లో వాళ్ళ ఐఎన్టీసీలోకి వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటే నేను ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్. పేపర్ మిల్కి 28 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్. నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేవాడిని బాగా. వాళ్ళు ఏంటంటే ఈశ్వర్ రెడ్డి చదువు లేదు కాబట్టి, ఆయన ఏదో వాగ్దాట్లేదు కాబట్టి నువ్వు అలా రద్దు చేస్తున్నావు, ఈ ఈశ్వర్ రెడ్డికి కానీ పవర్ వస్తే మనం తొక్కేస్తాడు అబ్బాయి అని చెప్పి వాళ్ళ నాయకుడు కూడా చెప్పుకునేవారు. రాజకీయాలు అన్ని సహజం అండి, మనం పెద్ద ఫీల్ అవ్వాల్సింది ఇది ఏం లేదు. ఎవరికి భగవంతుడు అదృష్టం రాస్తే ఆ టైంకి ఆడ అదృష్టం వస్తుంది. ఇవాళ నా టైం బాగుండి, అదృష్టం బాగుండి నన్ను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. రాహుల్ గాంధీ గారు మన ఢిల్లీలో మీటింగ్ పెట్టి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి పూర్తి అధికారాలు ఇస్తాం అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. రేపు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలన్నా, ఎంపీ టికెట్ ఇవ్వాలన్నా, మేయర్ ఇవ్వాలన్నా, కార్పొరేటర్లు ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా సరే ఇదివరకు ఇట్లాగా ఆడ రికమెండ్ చేసాడు, లేకపోతే ఇతను రికమెండ్ చేసాడు, పిసిసి చేశాడు, అన్ని ఏముండవు. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరి పేరు చెప్తే వాళ్ళే క్యాండిడేట్ అని చాలా క్లియర్ గా చెప్పాడు మీటింగ్ లో. నేను అంతకంటే ఎదురు ఒకప్పుడు టికెట్ కావాలని అడుకునే పరిస్థితి నుంచి టికెట్ ఇచ్చి స్టేజ్కి ఇచ్చాం. మనం పోటీ చేస్తాం, ఎవడు పోటీ చేస్తాడు, కానీ ఇచ్చేది మనం. ఆ స్టేజ్కి వచ్చాం. నేను చాలా ఇప్పుడు ప్రజెంట్ గా కాంగ్రెస్ పార్టీతో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. రాజకీయాల్లో విశ్వేశ్వర రెడ్డి ఎదుగుదల లేకపోవడానికి కేవలం రెడ్డి కమ్యూనిటీ నుంచి రావడమే ఆయన శాపమంటారా? అందులో మాత్రం డౌట్ ఏమి లేదండి. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో కాపుల డామినేషన్. రెడ్లకి టికెట్ ఇవ్వవలసిన పరిస్థితి వస్తే ఫస్ట్ అనపర్తిలో రెడ్డి, అక్కడ కంపల్సరీ రెడ్డికి ఇవ్వాలి, వేరే కమ్యూనిటీకి ఇవ్వడానికి లేదు. ఇంకా రెండో సీట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంకా స్వామిచంద్ర రెడ్డి గారు కొత్తపేట వాళ్ళ అబ్బాయి జగ్గిరెడ్డి వాళ్ళకే ఫ్యామిలీకే వచ్చింది. ఇంకా మూడో సీటు ఇచ్చే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఈ జిల్లాలో రెడ్లకి ఆల్రెడీ 2 ఇచ్చాం, ఇంకా ఎలా ఇస్తామని చెప్పి ఇస్తున్నారు కాదు. కానీ రెడ్లకి సీట్ ఇస్తే ఇక్కడ కూడా గ్యారంటీగా నెగ్గుతారు. ఎందుకంటే ఈవేళ గోరెడ్డి బుచ్చి చౌదరి కమ్యూనిటీ, ఆయన క్యాస్ట్ కి సంబంధించి చౌదరీస్ నాకు తెలిసి రాజమండ్రి సిటీలో మహా ఉంటే 700-800 ఫ్యామిలీస్ ఉంటాయి. అలాంటిది ఈవేళ బుచ్చి చౌదరి రాజమండ్రి కానీ రూరల్ కానీ 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అతని యొక్క మంచితనం కానీ ఆప్యాయత వల్ల కానీ అతని జనాలను అట్రాక్ట్ చేసుకునే విధానం కానీ 7 సార్లు చేశాడు. క్యాస్ట్ వల్ల ఓట్లు పడిపోతాయని అందరు లెక్కేసుకుంటారు, కానీ అది ఉంటే బ్రహ్మాండ్. ఈ రాజమండ్రి కాస్మోపాలిటన్ సిటీ, ఇక్కడ క్యాస్ట్ బేసిస్ వర్కౌట్ అవుతుంది, క్యాండిడేట్ బేసిస్ వర్కౌట్ అవుతుంది. నాకు కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ పార్టీలో కానీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. అది ఇస్తే అప్పుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఏంటనేది తెలుసును, కానీ ఇవ్వలేదు. నేనేం బాధపడలేదు. ఈవేళ రాజమండ్రి సిటీలో టీకే విశ్వేశ్వరరెడ్డి అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే ఎవరికి ఏ పని ఉన్నప్పుడు రాజమండ్రిలో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్తారు పని ఉంటే. ఈవేళ నా దగ్గరికి ఆదిరెడ్డి వాసు ఫోన్ చేస్తాడు, లెటర్ ఇస్తాడు, ఆదిరెడ్డి అప్పారావు వస్తాడు, అలాగే మన రాజనగర్ ఎమ్మెల్యే మన బలరామకృష్ణ గారు ఆయన ఎత్తాడు, దుర్గేష్ ఎత్తాడు. మన దుర్గేష్ ఫోన్ చేశాడు అర్ధరాత్రి 9 గంటలకి.
విశ్వేశ్వరరెడ్డి నువ్వు తిట్టేస్తున్నావు అంటే నేను అంత చెడ్డోళ్ళ కనపడతా. ఏంటో బాబు రాజకీయాలు ఎలా ఉంటాయి, తిట్టడం ఏంటి, నువ్వే మంచోడేలే అని చెప్పి ఫోన్ పెట్స్. అలాగా రాజమండ్రిలో ఉన్న ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినా సరే నాతో ఏదో అవసరం ఉంటుంది ఎడ్యుకేషన్. నేను రాజమండ్రిలో కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయండి. తూర్పుగోదావరి జిల్లా 400 కాలేజీలకి నేను ఆనరబుల్ ప్రెసిడెంట్ చేశాను. ఆదిగా నల్ల యూనివర్సిటీలో పరిధిలో ఉన్న కాలేజీలన్నింటినీ కూడా. ఈవేళ స్టేట్ లో కూడా కాలేజీలు ఏమైనా చేయాలంటే నన్ను అడ్వైజ్ అడుగుతారు, నేనే అడ్వైజర్. అలా అందరితోటి మనం సఖ్యతగా సమయంగా ఉండటం వల్ల మనం హ్యాపీగా ఉన్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బాగా రన్ అవుతున్నాయి. పొలిటికల్ కూడా మంచి పొజిషన్ లోకి వచ్చాం. ఎమ్మెల్యే కాకపోవచ్చు కానీ మనం ఏం చెప్పినా అవుతుంది. రాజశేఖర రెడ్డి గారికి మీరు హెచ్చరిస్తారు సార్. ఈ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి సన్నిహిత ఎంత పదవులు ఉన్నతమైన కావాలి. ఇంకా విశ్వేశ్వర రెడ్డికి మాత్రమే ఆ జాతర ఏంటి? మరి రాజశేఖర రెడ్డి గారు చాలా మంది చూడండి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడుతుంటే నేను ఏం దూరంగా నిల్చుంటే ఇచ్చేసారు రా అని కూడా పిలుచుకోడు, పదవి చేస్తాడు, కొత్త చేస్తాడు. ఏంటంటే ఏసీవీ రెడ్డి గారు ఎదురుపల్లి జనార్దన్ రెడ్డి గారి వర్గం అప్పుడప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తూ ఉండేవారు. కానీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకం. అప్పట్లో ఏంటంటే ఈ అరుణ్ కుమార్ని అలాగే మన జక్కపూడి రామ్మోహన్ రావుని రాజశేఖర రెడ్డి గారు శారదీస్తే అనుకోని పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పవర్ లోకి వచ్చాడు. ఆటోమేటిక్ గా వాళ్ళకి పవర్ ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు, ఎంపీ ఇచ్చాడు. అలా అయ్యారు. అలా అయిన తర్వాత వాళ్ళ ఏసీవీ రెడ్డి వర్గంలో ఉన్న వాళ్ళందరూ తొక్కారు. కానీ రాజశేఖర రెడ్డికి మనకు ఉన్నది పరిచయంలో రాజశేఖర రెడ్డి గారు నాతో ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఫోన్ లో కూడా మాట్లాడే యాక్సెస్ ఉండేది. ఆయన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వస్తే ఆయన భోజనం చేసేటప్పుడు విశ్వేశ్వర రెడ్డి నెక్స్ట్ మనకి ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తాయి కదా ఏం చేస్తాడు నాతో 2 hours డిస్కస్ చేశాడు. భోజనం చేస్తాడు, కూర్చో భోజనం చేయాలండి, చేసి వచ్చేసారు కూర్చో వెళ్తాను 2 hours నెమ్మదిగా తింటాడు, నాన్ వెజ్ తింటే ఎక్కువ. భోజనం చేస్తే 2 hours నాతోటి నెక్స్ట్ ఎలక్షన్ లో మనం నెగ్గాలంటే ఏం చేయాలని డిస్కస్ చేసాం. నెక్స్ట్ నీకే ఎమ్మెల్యే టికెట్ ఎలా అని చెప్పి కూడా చెప్పాడు. కాకపోతే ఏంటంటే పరిస్థితులు అనుకూలించగా ఇక్కడ రామ్మోహన్ అరుణ్ కుమార్కి ఏంటంటే ఈ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్, బాగా డబ్బులు ఉన్నాయి, ఇంటి దగ్గర వాగ్దాట్ ఉంది, పర్సనాలిటీ ఉంది, ఇంగ్లీష్ హిందీ ఫ్లూయెన్సీ. ఈయన పైకి వస్తే మనం దుఃఖెత్తనే ఒక భయాందోళనలో వాళ్ళ ఉప్పులు. రాజశేఖర రెడ్డి పిలిస్తే నన్ను క్లియర్ గా చెప్పాడు, విశ్వేశ్వర రెడ్డి నీకు ఏదైనా పదవి ఇద్దాం అనుకుంటే నీకు తెలిసి అక్కడ రాజమండ్రి పరిస్థితి, నువ్వు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి వైజాగ్ లో నేను ల్యాండ్ అలాట్మెంట్ చేస్తాను, పర్మిషన్ నేను ఇప్పిద్దాను, మెడికల్ కాలేజ్ చేస్తాను. మెడికల్ కాలేజీకి అప్పుడు అప్లికేషన్ పట్టుకొచ్చి మానస రామారెడ్డి గారి దగ్గరికి వెళ్తే 100 కోట్లు అవుతుందండి, మన రెడ్డి ఎవరు సపోర్ట్ చేయాలి ఎవరు కూడా అంటే 100 కోట్లు నేను అప్పుడు పెట్టుబడి పెట్టే స్తోమత లేక డ్రాప్ అయ్యాను. రాజశేఖర రెడ్డి గారు తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి సెకండ్ టైం రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జక్కపూడి రామారావు నన్ను తీసుకెళ్ళాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, విశ్వేశ్వర రెడ్డిని తీసుకొచ్చేటి నువ్వు రామ్మోహన్ అని. ఏం లేదు సార్ ఎప్పటి నుంచో చేస్తాడు కదా, అప్పటికి రామ్మోహన్ ఆరోగ్యం బాగాలేదు, మన విశ్వేశ్వర రెడ్డికి ఇవ్వాలంటే వాళ్ళతో నువ్వు కార్పొరేషన్ చైర్మన్ ఉందని లెటర్ హెడ్ మీద రాసేసి కేవీపీకి ఇచ్చాను. నేను తీసుకెళ్లి లెటర్ రాసేసి కేవీపీకి ఇచ్చాను. ఈ 2 పేర్లు రాశాడు, రోసయ్య గారు శివరామ సుబ్రహ్మణ్యం పేరు చెప్పాడు, నేను డైరెక్ట్ రామ్మోహన్ గారిని 2 పేర్లు రాసి అక్కడ ఇచ్చాడు. ఇచ్చేస్తే మనకి ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు. సార్ మీరు అంటే రాజశేఖర రెడ్డి గారు అన్ని ఆశీస్సులు ఉన్నా కూడా మీ చేతి వరకు వచ్చిన ఏదైతే మేయర్ పదవి ఉందో ఎలా చేయాలి అసలు దాని సంగతి వెనకాల ఏం జరుగుండొచ్చు? ఏమండి మేయర్ పదవి మా మిస్సెస్ కి ఇస్తామని చెప్పి ఆవేళ మన వైవి సుబ్బారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు హైదరాబాద్ లో మీ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి అప్పారావు, రౌత్ సూర్మేశ్వర ఎమ్మెల్యే అతను వీళ్ళందరూ కలిసి విశ్వేశ్వర రెడ్డి గారి మిసెస్ కి మేయర్ టికెట్ అని కూడా అనౌన్స్ చేశారు. అంతా ఓకే అయిపోయింది. అది ఎలా అంటే రౌత్ సూర్మేశ్వరరావు మిసెస్ పెట్టమన్నారు, అతను పెట్టినాడు. శివరామ సుబ్రహ్మణ్యం మిసెస్ పెట్టమంటే పెట్టినాడు. అప్పుడు నేను హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లో ఉండేవాడిని కాబట్టి విశ్వేశ్వర రెడ్డి ఆవిడ పెట్టినాడు, మీ ఆవిడ పెట్టే అన్నాడు వైఎస్ సుబ్బారెడ్డి. సర్లే సార్ అన్నాను, ఒప్పుకోను మా మిస్సెస్ అని చెప్పి అంతా డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిపోయిన తర్వాత ఈ రాజమండ్రి జగన్ గారు టూర్కి వస్తున్నాడు ఫైనల్ గా అనౌన్స్మెంట్ చేయడానికి అన్నప్పుడు 5 లక్షలు ఇవ్వమంటే 5 లక్షలు ఇచ్చారు పార్టీ ఫండ్ కింద జగన్ టూర్ అని చెప్పి ఇక్కడ సిటీలో తిరగటానికి. ఆ నైట్ మరి ఏం జరిగిందో నాకు తెలియదండి. సడన్ గా మేడపాటి శర్మలని పొద్దున ప్రెస్ మీట్లు అనౌన్స్ చేశారు. నాకు ఇదైపోయింది, నేనే టికెట్ కావాలని అడగలే. లవ్ సూర్వేశ్వరరావు ఆవిడ పెట్టినాడు, శివరావు సుబ్రహ్మణ్యాలు ఆవిడ పెట్టినాడు, మీ ఆవిడ పెట్టాలని రిక్వెస్ట్ చేసింది కాబట్టి అన్నాను. నేను యాక్చువల్గా మా ఆవిడకి వెళ్తుపోవాలి.
అందు గురించి నేను మా ఆర్థోపెడిక్ ఆర్థరైటిస్ తెలుసండి వద్దన్నాడు కానీ పెట్టేసేసారంటే ఇంకా అని అనేసి పార్టీ మీద మనది ఉండేది. ఆ నైట్ మరి ఏం జరిగిందో మనకు తెలీదు. తెల్లారి పొద్దులకి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి, మేడపాటి శర్మలారెడ్డి, మేయర్ క్యాండిడేట్ అని అన్నారు. సో మన కూడా ఉండే వాళ్ళు అందరూ ఊరు కదండి. వీళ్ళు మొత్తం పార్టీ ఆఫీస్ అంతా శుభ్రంగా బదలు కొట్టి తాగట్టు ఏముంటుందో మొత్తం తాగట్టు. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎవరన్నది మరి మన అందరు తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు పొజిషన్ లోకి వెళ్ళకూడదు అని రాజకీయంగా కోరుకునే వాళ్ళు అది అతనితో కూడా చేయించారు. నేను నిజంగా మేయర్ అయిపోతే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నన్ను ఎదురుండా కూర్చోబెట్టి మాట్లాడాడు. అన్న ఏంటంటే నేను చెప్పుకోండి ఎందుకనే నువ్వు అనవసరంగా మీటింగ్లోకి వెళ్ళి ఏ వాగ్దానాలు చేస్తావు, నీ కోసం వైవి సుబ్బారెడ్డి, నైశ్వరారెడ్డి, సోమయాజులు గారు, తర్వాత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి రోజు 10:30కి మీటింగ్ అండి. నేను పొద్దున్న 9 గంటలకు వెళ్ళి ఆఫీస్ ఓపెన్ చేసి నెట్ ఓపెన్ చేసి 26 జిల్లాల్లో ఏం జరుగుతుందో చూసి రిపోర్ట్ రాసిస్తే 10:30కి వెళ్ళి వచ్చి కూర్చుని దాని మీద డిస్కషన్ చేసి పాయింట్లన్నీ రాసుకుని 3 గంటలకే వైవి సుబ్బారెడ్డి గారు ఎట్టుకెళ్ళి సజ్జలు కూడా జైల్లో జగన్కి ఇచ్చిపోడు. వచ్చిన తర్వాత విశ్వేశ్వరరెడ్డి ఎండయా ఊపిడయ్యా బాబు ఏం చెప్తాం అని కూడా తప్పదు కదండి మనకి, మీరు పట్టుకెళ్ళవలసిందే మనం తయారు చేయవలసిందే అని చెప్పి అప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పుకోండి అనుకున్నాండి. ఆ రకంగా జరిగింది. అంటే అంత యాక్సెస్ అందరితోటి బాగా ఇప్పటికి కూడా వైవి సుబ్బారెడ్డి కాకుండా సజ్జలరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి అని ఆదరించుకోండి మన వేరే పార్టీలో వచ్చింది ఇందులో. అంటే అంత యాక్సెస్ ఉన్నప్పుడు జగన్ కూడా జైలు నుంచి బయటకు వచ్చాక ఎదురుండి కూర్చొని మాట్లాడు, అన్నా నీకు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళెవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు, నువ్వు వెళ్ళి ఏదేదో రాంగ్ డెసిషన్ అనౌన్స్ చేస్తే ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అని చెప్తే చూద్దాం ఏమవుతుంది అలా ఇలా ఏదో లైట్ తీసుకున్నాడు, సీరియస్ గా తీసుకున్నాడు కదా. ఆ రంగంలో అంత యాక్సెస్ ఉన్నప్పుడు విశ్వేశ్వరరెడ్డి అన్నా నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, నేను వేరే వాళ్ళకి ఇస్తున్నాను నేను పిలిచి చెప్పొచ్చుగా అంతే. అది చెప్పలేదు. తక్కువ ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు. రాజశేఖర రెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నన్ను పిలిచి విశ్వేశ్వరరెడ్డి సార్ నీకే టికెట్ అని నాకు ఇవ్వలేదు. నాకు కాపు వచ్చి ఇండిపెండెంట్ గా క్యాంప్ ఆఫీస్ కి పిలిచాడు. వెళ్ళాను విశ్వేశ్వరరెడ్డి వేసామని, మరి మీరే కదా టికెట్ ఇస్తానన్నారు ఎందుకు ఇవ్వలేదండి. విశ్వేశ్వరరెడ్డి నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే. టీడబ్ల్యూసీలో వాళ్ళ తీర్మానం చేశారు, ఎవరైతే క్యాండిడేట్ గా నిలబడ్డాడో వాడి మీద ఎలిగేషన్స్ లేకపోతే ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాడు మళ్ళీ వాడికే టికెట్ ఇవ్వాలి అని చెప్పి సిడబ్ల్యూసీ నిర్ణయం. ఇవాళ రౌసు ఉపయోగేశ్వర మీద ఎలిగేషన్స్ ఏమి లేవు, ఇది క్రిమినల్ కేసు కానీ అవి కానీ. అలాగే అరుకో ఈడున్నాడు ఎవడు మన హర్ష్ కుమార్, నేను హర్ష్ కుమార్కి టికెట్ ఇస్తానని చెప్పాను. ఎవరండి అని, మరి హర్ష్ కుమార్కి టికెట్ వచ్చింది కదా, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో అక్కడ ఏం జరిగిందో మేము అనుకోవద్దాం బందోబేసి. ఏమంటారు పెద్ద ఆయన తప్పు జరిగింది వాస్తవాన్ని నాకు అర్థమైపోయింది. సర్లే సార్ ఏం చేయమంటారు అన్న, ఏం చేయమంటే గుర్తున్న టైం లేదు కదా సైలెంట్ అయిపో అది పని చేయాలనుకున్నాను. జగన్ కి మీరు హెచ్చరిక సన్నిహితులు 151 స్థానాలు సామాన్య ఏదైతే పెద్ద రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన పార్టీగా అభివృద్ధి. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కరెక్ట్ గా 5 సంవత్సరాలు తిరిగేది 2024కి ఎందుకు సార్ అలా కుదిరేదైపోయింది? అసలు ఆ మూలాలు కూడా లేని పరిస్థితి ఎందుకు అయిపోయింది అంటారు? ఎక్కడ జరిగింది అంటారు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు 2011లో కాంగ్రెస్ పార్టీ మీద కోపం నుంచి బయటకు వచ్చాడు. అతనితో పాటు మేము కూడా, నేను స్టేట్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ, నేను రిజైన్ చేసి దాంట్లో వచ్చాం. అతను ఏంటంటే అన్యాయం జరిగింది. మెయిన్ అతను ఏంటంటే వాళ్ళ తండ్రి వల్ల చనిపోయినటువంటి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి కుటుంబాలను పలకరించాలంటే సోనియా గాంధీ ఒప్పుకోలేదు. వాళ్ళందరినీ పిలు ఒక చోటగా మేము కూడా వస్తాయి. ఎవడన్నా చచ్చిపోతే పలకరించడానికి ఇంటికి వెళ్తాం కానీ ఆయన ఇంటికి పిలిపించుకుని పరామర్శ చేయగలరు, అది కరెక్ట్ కాదు అనుకున్నాడు. తను బయటకు వచ్చాడు, అందరినీ పలకరించుకొని తిరిగాడు. సర్లే ఏదో ఒంటరిగా తిరుగుతున్నాడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, మేము అతనితో పాటే ఫాలో అవడం జరిగింది. అలా కష్టపడి తిరిగేవాడు. ప్రజలు కూడా ఏంటంటే ఒక సింపతి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఏదో పాపం తండ్రి చనిపోయాడు అని చెప్పి. ఈ 2019లో అతను నెగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే అంతకుముందే పాదయాత్ర చేసాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి పాపం రోడ్లు పెట్టి తిరుగుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి మంచి మంచి స్కీమ్స్ చేసింది. ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇవన్నీ చేశాడు. ఆయన్ని ఆ పథకాల వల్ల జనాలు మర్చిపోయే పరిస్థితి లేదు. వాళ్ళ అబ్బాయి
ఏం చేస్తాడో, ఇంకా ఈయనకంటే బాగా చేస్తాడో, కనీసం ఆయన చేసిన అన్న చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వేళ ఓట్లు వేయబట్టి ఇతనికి 151 సీట్లు రావడం జరిగింది. కేవలం రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చేశారు. సర్లే, ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అది నిలబెట్టుకోలేదండి. అతను నిలబెట్టుకోకుండా ఇతను ఏదో పిచ్చి పిచ్చిగా 3 రాజధానులని, లేకపోతే ఇంకా రకరకాలుగా స్టేట్ డెవలప్మెంట్ చేయకుండా చేసాడు. డెవలప్మెంట్ అనేది లేకుండా చేసాడు. ఈవేళ మన రాష్ట్రంలో 1,60,000 మంది ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు సంవత్సరానికి. మనకి బయటకు వచ్చేది 1,20,000 మంది, 40,000 మంది అటు ఇటు పోతారు, ఏదో మానేసి రిటైన్ అయ్యారు. ఈ 1,20,000 మందిలో ఎంతమందికి మన రాష్ట్రంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కల్పించారు? కనీసం 1000 మందికి కూడా లేదు. ఎంతసేపు నేను బటన్ నొక్కాను, డబ్బులు అయిపోతే బటన్ అరిగిపోయింది, కొత్త బటన్ వేయగానే నొక్కాను. అంతే తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ రకంగానూ కూడా ఇతను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళదు. ఇతను ఉంటే పిల్లలకు ఉద్యోగాలు రావు, రాష్ట్రం అభివృద్ధి చెందదు, అసలు మనకి రాజధాని ఉండదు అనే ఉద్దేశంతో వీడికి ఓట్లు వేయడం కూడా వేస్ట్ అని చెప్పి ప్రజలందరూ కూడా 151 కాకుండా చూసారు. భవిష్యత్తు అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో వెళ్తుందండి, లేకపోతే ఏ పందాలో వెళ్తుందండి రాష్ట్రంలో ప్రజలు? ఏమంటే ఇతను రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదు, వాళ్ళకి పిల్లలకి భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంతో ప్రజలు అందరూ కూడా ఇతనికి 151 నుంచి 11 తీసుకొచ్చారు. కానీ ఈవేళ ఈ లెక్కర్ స్కాములు కానీ, ఇసుక స్కామ్ కానీ, లేకపోతే మైనింగ్ స్కాములు కానీ, నల్లమట్టి తవ్వుకోవడం కానీ, ఈ స్కాములు, జగనన్న కాలనీ స్కాములు కానీ ఎన్ని చూసిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ ఇతను ఇంత దుర్మార్గుడా, మనం డెవలప్ చేయట్లేదు, రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు చేయట్లేదని అనుకున్నా కానీ ఇతను ఎంత దుర్మార్గుడా, ఎంత దోపిడీదారా అని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక లంచం తీసుకున్న డబ్బుని వైట్ గా మార్చడం ఎలా అన్నది ఇతనే చూపించేది ఫస్ట్ టైం. ఇతనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వాలండి, అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే మీ దగ్గర నేను లంచం తీసుకుంటున్నాను, నేను ఆ లంచాన్ని మీరు ఒక డొల్ల కంపెనీలో వేస్తారు నాకు ఇవ్వకుండా. ఆ డొల్ల కంపెనీల నుంచి ఫారెన్ లో ఉన్నటువంటి మంచి కంపెనీలకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ మంచి కంపెనీల నుంచి నా కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, అది వైట్ అయిపోతుంది. ఈ రకమైనటువంటి ఈ బ్లాక్ మనీ, దొంగ డబ్బుని వైట్ చేసుకోవడం ఎలా అని ప్రపంచానికి నేర్పినాము. ఫస్ట్ వ్యక్తి ఇతనండి. ఇప్పుడు లంచాలు అందరు తీసుకుంటారు, కానీ నేను పని చేసి పెడతాను 2 లక్షలు 4 లక్షలు, లేకపోతే ఇప్పుడు గాంధీ షాపులో నెలకు 10 లక్షల ఉంటుంది మా వాడు, అదేదో పడతారు దంతాలు. కానీ ఈ రకంగా బ్లాక్ ని వైట్ చేసుకోవడం అనేది ఇతనే నేర్పించాడు. నరేంద్ర మోడీ ఉన్నాడు, అమిత్ షాని పెట్టుకున్నాడు, ఎవరు ఆదాయాన్ని పెట్టుకున్నాడు, ముఖ్య సంబంధం పెట్టి ఎవరైనా డబ్బులు అని చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు ఇతను ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తాము. ఈ రకంగా బ్లాక్ ని వైట్ చేసుకునే సిస్టమ్ కనిపిస్తుంది మొదటి భారతదేశం. ప్రజలందరూ తెలిసిపోయింది. ఇంకితనికి నేను ఈ 11లోనూ నేను మన మీటింగ్ లో కూడా చెప్పాను, పోతే ఎదరు ఒకటన్నా పోతుంది, లేకపోతే వెనకాల ఒకటన్నా పోతుంది, అంతకు మించి ఏమవుతుంది జగన్కి నెక్స్ట్ టైం అదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో తిరస్కరించారు, రాష్ట్రాన్ని విభజించారు, మమ్మల్ని మా పొట్టగొట్టారని ఓ సెంటిమెంట్ తో దానివల్ల అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తారంటారా? కాబట్టి ఈవేళ కాంగ్రెస్ పార్టీ బ్యాడ్ అయిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి అనే వాడిని అతను రేసు గుర్రాల్లో రేసు పందాలు వేసుకుంటూ ఉండేవాడు. నిజంగా ఆ నాన్న మంచి లీడర్, మినిస్టర్ చేశాడు. ఈ పెద్ద రాజకీయం తెలియదు, రేపు హైదరాబాద్ రేస్ కోర్సులో కూర్చుంటే మొత్తం మీద ఏదో ఆ నాన్న పెంచుదని ఎమ్మెల్యే అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు ఏదో మనవలు పొరవడే కదా అని చెప్పి ఏదో ప్రయోగం. ఈ ఇంగ్లీష్ లో వేసి హిందీ లో వేసి ఆ రెండు పట్టుకుని ఢిల్లీలో బాగా లాభిషేకం చేసుకుని వాసి గారు అనిపెట్టాడు మనడు. అయిన తర్వాత చెప్పుల పార్టీ పెట్టాడు. చెప్పుల పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు ఓట్లు పడాలంటే ఎలా? కాంగ్రెస్ ని బ్యాక్ చేయాలి. రాష్ట్రాన్ని ఎడగొట్టారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంత నాశనం అయిపోయింది, అది ఇదని పెట్టి చెప్పుల పార్టీ జరిగింది. ఈ చెప్పుల పార్టీకి వీళ్ళందరూ వెళ్ళారు, రెండు కుమార్ వెళ్ళాడు, వీళ్ళందరూ వెళ్ళారు. ఆ చెప్పుల పార్టీ ఏది? ఆ చెప్పుల పార్టీ ఆ చెప్పులు ఉన్నాయో లేదో కూడా కాదు మనకి, వాళ్ళకు కూడా ఒక చెప్పులు కూడా పోయినాయి. అలాగా ఆ చెప్పుల పార్టీ వల్ల బ్యాడ్ అయిపోయింది తప్ప ఈ జగన్మోహన్ బ్యాక్ జగన్మోహన్ మీద సింపతి, రాజశేఖర రెడ్డి గారు నేచురల్ గా సింపతి ఉంటుంది. బతికి బట్టగట్టగలదా కాంగ్రెస్ పార్టీ? బతికి బట్టగట్టకపోతే ఏం చేస్తుందంటే అరుణ్ కుమార్ వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ చెప్పులు వాళ్ళందరూ కాంగ్రెస్ కి వచ్చేస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పడుతుంది, కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బలమైన రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నాడు,
మా కాంగ్రెస్ పార్టీలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి రేసు గుర్రాలు, ఎప్పుడు పరిగెడుతూ ఉంటారు. పదవి వచ్చినా రాకపోయినా ఏమన్నా వాళ్ళు పరుగులు పెట్టి కార్యక్రమం చేస్తారు. రెండో రకం ఏంటంటే గుడ్డు గుర్రాలు. అంటే అంతకుముందు కేంద్ర మంత్రులు చేసేసి, రాష్ట్ర మంత్రులు చేసేసి ఏం చేయనంటారు, బాగా సంపాదించేసి ఉంటాయి. మన మీటింగ్ ముఖ్య అతిథిగా పిలిస్తే వచ్చి కూర్చుంటారు. అవన్నీ గుడ్డు గుర్రాలు. ఇంకా గుడ్డు గుర్రాలు కొన్ని మన పార్టీలలో ఉంటూ విమర్శిస్తూ ఉంటారు. ఏదో పోస్టింగ్ పెడతారు, రాహుల్ గాంధీ ఇలాగా, సోనియా గాంధీ ఇలాగా, లేకపోతే ఇదేలా పార్టీ. అవన్నీ గుడ్డు గుర్రాలు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు గుడ్డు గుర్రాలనే మర్చిపోండి, రేసు గుర్రాల్లో పరిగెత్తండి. ఎవరైతే రేసు గుర్రాల్లో పరిగెడతారో వాళ్ళని కలుపుకుంటే ఎదరికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అలాగా రేసు గుర్రాలు ఉంటే ఆ రేసు గుర్రాలు అలా పరిగెడితే ఆ పరుగు పందెంలో ఎప్పటికప్పటికి ఛాన్స్ వస్తుందండి గ్యారెంటీగా. అంటే మెయిన్ మన రాష్ట్రంలో ఏమొచ్చిందంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఫైనాన్షియల్ గా ఖర్చు పెట్టగల స్తోమత ఉన్న నాయకులు తక్కువ. మన మాణిక్య ఠాకూర్ అదే అడిగాను, డిస్కస్ వస్తే మాణిక్య ఠాకూర్ ఢిల్లీతో ఒక గంట మాట్లాడారు. ఏమండి వేళ 175 మందిని మన అసెంబ్లీ కోఆర్డినేటర్లు చెప్పారు. 1000 కనీసం ఓటుకి 2000 ఇస్తున్నాడు జగన్. అదే తెలుగుదేశం కూడా 2000 ఇస్తున్నాడు. మనం 1000 ఇస్తాం. 2 లక్షల ఓట్లు ఒక అసెంబ్లీకి అంటే అంత 20 కోట్లు. 20 కోట్లు కాదు, మీరు 2 కోట్లు ఖర్చు పెట్టే క్యాండిడేట్ పేరు ఒకటి చెప్పండి 175లో అన్నారు. అదేంటండి ఎవరు లేదు, 2 కోట్లు కాదు కదా, 20 కోట్లు. 2 కోట్లుగా 20 కోట్లు కాదు, 2 కోట్లు కాదు, 2 కోట్లు కూడా కాదు, 20 లక్షలు కూడా ఖర్చు పెట్టి లేదు మన క్యాండిడేట్లు ఎవరో వస్తారండి. తీసుకురావాలండి మనం. అప్పుడే పార్టీ పోటీ ఇవ్వగలుగుతుంది. జనాలకి ఎలా ఉందంటే ప్రజలకి ఎవడు డబ్బు ఇస్తాడు పోటీలో ఉన్నట్టు. తెలుగుదేశం 2000 ఇచ్చింది అనుకోండి, ఇదే మన కాంగ్రెస్ వైఎస్ఆర్ 2000 ఇచ్చినారు. మనం 1000 ఇచ్చినా మన పోటీలో ఉన్నట్టు. అప్పుడు ఎవరికి ఆలోచిస్తారు. మనం 1000 కూడా ఇవ్వకుండా ఉన్నాం అనుకోండి, మీరు అంతా పంపిస్తారు 10 లక్షలు 20 లక్షలు దాచేసుకున్నాడు, అలా తిరుగుతుందండి. పోటీలో ఉన్నట్టు కాదండి. ఎక్కువ అనుకోండి ఏంటంటే అంత స్తోమతగా ఖర్చు పెట్టగల నాయకులు ఈవేళ ప్రజెంట్ స్టేట్ కాంగ్రెస్ లో లేరండి. ఎవరైతే సంపాదించుకున్నారో వాళ్ళందరూ కూడా డబ్బు దాచుకుని పైకి షో చేస్తున్నారు. దుర్గుణాలు. సార్, కాంగ్రెస్ పార్టీకి ఈ పిసిసి అధ్యక్షుడు షర్మిల గారు పూర్తిగా వరమా భారం? ఏమంటే ఈవేళ మన రాష్ట్రంలో షర్మిల కంటే బెస్ట్ బీసీసీ క్యాండిడేట్ ఎవరు లేరు. ఎందుకంటే షర్మిల గారికి రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి అని ఒక ఫేస్ వాల్యూ ఉంది. అటువంటి ఫేస్ వాల్యూ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి అంట, ఏదో చూస్తానికి వెళ్దాం, మీటింగ్ వెళ్దాం అనుకుని కొంతమంది అనుకుని వచ్చే పరిస్థితి ఉంది. ఇక రెండోది ఏంటంటే ఈ రాష్ట్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు కానీ విడిపోయినప్పుడు కానీ ఇంతవరకు మహిళ ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. మీరు చూడండి, ఎవరు లేరు మహిళ ముఖ్యమంత్రి. ఈవిడికి ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు ఉన్నాయండి. అందువల్ల ప్రజలందరూ ఏంటంటే ఇందిరాగాంధీ దేశ ప్రధాని అయింది, ఆవిడకి ఏం చెప్పారు, ఐరన్ ఉమెన్, ఇందిరాగాంధీ చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పారు. ఈవిడికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఈవిడ కూడా డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటుంది, చాలా షార్ప్ గా ఆలోచిస్తుంది. మీరు ఏదో చెప్పేసారు మీ మాటల్లో, నేనేదో చెప్తే నా మాట ఆలోచిస్తుంది. చూద్దాం అన్న పక్కన పెట్టి చాలా చేద్దాం. మొన్న నేను ఏదో పిసిసిలో సెక్రటరీ అమ్మా అని చెప్పి 4 పేర్లు పెట్టాను. అన్నయ్య ఎవరికి ఏం లేదు కదా, పిసిసిలో సెక్రటరీలు అన్ని జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్ ఏఐసిసిలో వేసారు. వేసినప్పుడు చూద్దాం, లెటర్ నీ దగ్గర పెట్టాను. కానీ నేను ఏదో చెప్తే వింటారు పాపం. కానీ అలా ఉందంటే ఆ అమ్మాయి డెసిషన్ అలా ఉంటాయి, డ్రాస్టిక్ గా ఉంటాయి. ఎవరిని కేర్ చేయదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ, ఆవిడకి కావాల్సినంత ఉంది. ఎవరిని కేర్ చేయలేదు, జగన్నే కేర్ చేయలేదు, ఇంకెవరిని కేర్ చేస్తాడు గురించి. ఇప్పుడు జగన్ అంటే కుటుంబ పార్టీ, అంటే కుటుంబ వ్యవహారాలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఆవిడ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా మీ పార్టీకి ఉపయోగించే విధంగా మాట్లాడట్లేదు. కేవలం జగన్ తిడతాకి మాత్రమే ఆవిడ ఉంటుందా? అంటే చంద్రబాబు అనుకోకి తోక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? అది కూడా చెప్తారండి. ఏంటంటే ఈ ప్రెస్ వారు కూడా జగన్ తిట్టారనుకోండి, సెకండ్ పేజీలో పెద్ద హెడ్డింగ్ పెడతారు బాక్స్, లేకపోతే వెనకాల పేజీలో పెద్ద హెడ్డింగ్ పెడతారు బాక్స్ పెట్టి. అదే కనుక చంద్రబాబు గురించో నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ఆ చివరి పేజీ ముందు పేజీలో చిన్న బాక్స్ పెడతాను. ఆవిడ అది కూడా అడిగింది. ఆవిడ అడుగుతున్నారు, నేనున్నా 2-3 ప్రెస్ మీట్లు ఆవిడతో పాటు, అమ్మా జగన్ గారు మనం అలా చేశాడు కదా, ఇది చేశాడు కదా, మీరేంటి దీని మీద మీ అంటే ఆవిడ జగన్ అనేటప్పటికి ఇరిటేషన్ అయిపోతుంది. అయిపోయి స్పీడ్ గా మాట్లాడుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకమ్మా జగన్ అన్నవాడు అవుట్ ఆఫ్ ఆర్డర్, మనం మర్చిపోవాలి ఇంకా జగన్, లేకపోతే పదే గుర్తు చేస్తే ఇంకా జనాలు కానీ జ్ఞాపకం చేసినట్టు ఉంటది.
గాడు రాజకీయాలకు పనికిరాడు వేస్ట్ అని మానే అమ్మాయి అని చెప్పేసి అలా తగ్గిస్తుందండి ఈ మధ్య. అయినా ప్రెస్ వల్లే కావాలని రెచ్చగొట్టి ఆ జగన్ పులివెందల్లో డిపాజిట్ పోయింది కదా, మరి ఏంటి మీ అభిప్రాయం అంటారు. ఏమి అభిప్రాయం ఏం చెప్తుంది, ఆడు వేస్ట్ పిల్లు, ఆడికి ఇంకేం లేదు అని చెప్పింది. చెప్పాలి కదా ఏదోటి. ప్రెస్ వల్లే కావాలని రెచ్చగొట్టి ఈ అమ్మాయితో చెప్పింది తప్ప ఈ అమ్మాయి ఇంటెన్షనల్ గా చెప్పాలని ఏమీ లేదు. కానీ ఇలా తల్లిని చూడనోడు, చెల్లిని చూడలేనోడు, ఇక దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏం చెప్తాడండి, ఏమి చేయలేని వేస్ట్. అసలు నేను మొన్నే చెప్పాను, రాజకీయాలకు అనవసరం ఏ బాబు నువ్వు, వేస్ట్. తల్లిని సాటిస్ఫై చేయలేవు, చెల్లిని సాటిస్ఫై చేయలేవు. ప్రజలెవరు నిన్ను డిపాజిట్ పులివెందుల సొంత నియోజకవర్గం ఎంపీటీసీలో వాళ్ళ ఊర్లో అతను ఎమ్మెల్యేగా ఉన్న ఏరియాలో డిపాజిట్ పోయింది. ఇక రాజకీయాలు ఎందుకు నీకు స్వచ్ఛంద, నువ్వు నీది ఒకటే స్లోగన్, ఎర్రండ్ మనీస్, డబ్బు దోచుకో దాచుకో, నువ్వు ఆ పనిలో ఉండు, నువ్వు గ్యారంటీకి సక్సెస్ అవుతావు. నువ్వు నిజంగా దాచుకో దోచుకోలో ఉండి ఈ నరేంద్ర మోడీ వెనకాల పడితే ఆదాన్ని డౌన్ చేసి నిన్ను రేజ్ చేస్తాడు నరేంద్ర మోడీ, అంతకంటే గొప్పవాడు అయిపోతాడు. అలా అని చెప్పి ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను.